అదే కదా మొదట అని చెప్తుంది. ముందంటే నమ్మినారు, ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు. మేము నమ్మేయాలనుకున్న వాళ్ళు నమ్మేట్టుగా లేరు. ఎంత డబ్బుయా మీడియాకి వెళ్ళింది, ఏం రొంత, ఎన్ని ఛానళ్ళు, ఏంది న్యూట్రల్గా ఉండేటి ఎన్ని మళ్ళీ మాకు తిప్పుకుంటామే. న్యూట్రల్గా ఉండే ఛానల్ను వన్ సైడ్గా మాకు చేసుకున్నాం కదా, అయినా ఉపయోగం లేకుండా పోయింది. యాంకర్ శ్యామల అన్నావు దాన్ని తిప్పితేమే. అయ్యా పిఠాపురము మంగళగిరి కుప్పంలో పెట్టిన శ్రద్ధ పక్క నియోజకవర్గాల మీద కన్నా పెట్టికన్నా ఉండుంటే ఇంకొక 4-5 స్థానాలు మాకు పెరిగేటి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడియాలనేది లక్ష్యం అన్నది, మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు ఓడిపోవాలనేది అన్నది, బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోవాలనేది ఆయన. ఈ 3 నియోజకవర్గాల మీద పెట్టినటువంటి శ్రద్ధ పక్క నియోజకవర్గాల మీద పెట్టుంటే కనీసం మనకు అమ్మ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న దానికన్నా అర్హత ఉండేది. పిఠాపురంలో ఏళ్ళని స్క్రాప్ అంతా దించుతుందియా, ఏళ్ళని స్క్రాప్ని అంతా దించినలా. మంగళగిరి అయితేనేమి, కుప్పం అయితేనేమి, ఏం చేస్తావు? ఈరోజు ఆ పెద్దిరెడ్డి ఎట్టపోయినాడో తెలియదు, ఆ మిథున్ రెడ్డి ఎట్టపోయినాడో తెలియదు, సజ్జలగాడు ఎట్టపోయినాడో తెలియదు. ఎవడైతే ప్రధానంగా మనం ఇది చేయాలి అది చేయాలని చెప్పి అన్నం రుద్దినోడు ఎవడైతే ఉన్నాడు ఓడేటపోయాడో తెలియదు. ఇలా మొన్న మీ వీడియో చూశాను సీమరాజా, 11 మంది వచ్చింది కాబట్టి ఆట ఆడుకుందాం ఆంధ్ర అనేది ఒక పెద్ద ప్రోగ్రాం నిర్వహించారు. ఇప్పుడు ఐపీఎల్ కూడా పంపిస్తాను ఏదో మీ కామెంట్ చూశాను. ఐపీఎల్ కంటే అప్పుడు అన్న అదే రోజా, మా రోజాని ఏమనుకున్నది అంటే పక్క రాష్ట్రంలో ఉన్న చెన్నైని ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్న కూడా ఐపీఎల్ టీంని ఒకటి క్రికెట్కి అదే ఐపీఎల్ టీంని రెడీ చేస్తున్నాడు, అన్న చెప్పాడంటే చేస్తాడని ఇటన్ని చెయ్యి ఇటనింది. ఇట అంటంతో 11 వచ్చాయి. ఏమో 12 ప్లేయర్గా చీరగలిగా ఏమో నంపియాల, చీర్స్కి ఇటు అంటారు కదా, జెండాలు పట్టుకు ఊపుతూ ఉంటారు కదా, ఇంకేమో నంపియాల 12 దాన్ని ఏమో నంపించి ఆడికి 12 మంది జట్టు రెడీ అవుతారు. ఇంకేంకక్కడ పనే ఉండదా. నాకు తెలిసి సినిమాలు ఇంకా చేయలేదు, భారీగా ఇదైపోయింది, ఏజ్ కూడా ఎక్కువైపోయింది. ఇంకేమన్నా సినిమా సోల్లో ఏమన్నా సోలో అంటే శ్యాంప్రసాద్ రెడ్డి రాణించాడో రాండి తెలియదు. ఎట్టో ఏం పని చేయాల్సిన పని అయితే ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, లేటెస్ట్గా ఒక 500 కోట్లతో విశాఖపట్నంలో రిషికొండది భవనాలు బయటకు వచ్చినాయి. నిన్నే. ఎందుకు అంటే మీరు ఉండాలనుకున్నారా లేకపోతే మీ అన్న ఉండాలనుకున్నారా? లేకపోతే అన్న ఆడించే ఇంకా వైజాగ్ నుంచే పాలన సాగుతుందని చెప్పినాడు కదా ఇంతకుముందే. 9వ తేదీ ప్రమాణ స్వీకారము, 9వ తేదీ రాత్రి కూడా ఆడనే కొనుక్కుంటాను అన్నాడు. ఏడా రుషికొండ ప్యాలెస్లో. ఏం పెద్ద ఖర్చు ఏం కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టినాడు ప్రజాధనాన్ని అంతే. 500 కోట్లు అంటే అంత సింపుల్ అంతే. ఏం మా ఇంట్లోది కాదు కదా, ప్రభుత్వంది కదా.